ప్రజలు ఇబ్బంది పడ్డారు, రైతుల అవస్థలకు గురయ్యారు, ఎంత మేర పంట నష్టం జరిగింది, ఎంత మేర ఇతరులకు సంబంధించినటువంటి నష్టం వాటిల్లింది అనేటువంటి దాని మీద ఆయన సమీక్షించడం, దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అసలు తుఫాను నేపథ్యంలో ఏమాత్రం పట్టించుకోకుండా విదేశాలకి పర్యటనకు వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు కొడుకు అసలు సమీక్షణ గురించి పట్టించుకోకుండా వ్యవసాయ శాఖ అనేటువంటిది ఒకటి ఉంది, ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు మంత్రి అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటిది లేకుండా అచ్చెన్నాయుడు గాలి వదిలేసి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సమీక్ష పెట్టాడో దాని మీద ఒక పాజిటివ్నెస్ ఏదైతే రైతుల్లో క్రియేట్ అయిందో, జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి ఆలోచన చేశాడు, అధికారం ఉన్నా లేకపోయినా ఇటువంటి వ్యక్తి మనకు అవసరం అనేటువంటి భావం కలుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడానికి దిగజారిపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకు చెబుతున్నాము అంటే ఈ మధ్య చూస్తే నవ్వాలనో ఏడవాలనో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి, చేతలు గడపలు దాటడం లేదు. లాస్ట్కి ఏమంటారు, మోంతా తుఫాను చంద్రబాబు ముందు మోకరిల్లిందని చెప్పన్నారు. అంటే ఇది మాట్లాడడానికి కనీసం మీకు సిగ్గు, లజ్జ, ఇంగిత జ్ఞానం అనేటువంటిది ఉంటే, ఎవరన్నా మన ముఖాన చూసి నవ్వుతారేమో అనేటువంటి కనీసమైనటువంటి ఇది ఉంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు, అసాధ్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయరు. మీరు చేయవలసినది ఏంది, తుఫాను మీ ముందు మోకరలిందా, తుఫాను అంచేసామా, తుఫాను నెట్టేసామా, తుఫాను మడిచేసామా, వర్షం ఆపేసామా కాదు. ఈ నేపథ్యంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, మీరు తీసుకున్నటువంటి మీ ప్రణాళిక ఏంటి, మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, మీరు రైతులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ ఏ విధంగా అండగా ఉండదలిచారు, మీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. తర్వాత కూడా ఈ రోజు మీరు మాటల కోటలు దాటుతున్నాయి తప్ప మీరు ఎక్కడన్నా సరే ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది, వేరే మార్గం లేదు, కాబట్టి మీకున్నటువంటి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి పబ్బం గడుపుకోవడం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించాడు కాబట్టి ఆయన మీద కడుపు మంటతో మాట్లాడడం తప్ప మరొకటి కాదు. మీరు పబ్లిసిటీ పిచ్చితో ఊగిపోతున్నారు. నిద్ర లేస్తే పబ్లిసిటీ తప్ప. ఒక పక్క రైతులు కన్నీరు మున్నీరవుతున్నా, రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా, రైతులకు భరోసా ఇచ్చేటువంటి విధంగా ఎటువంటి ప్రయత్నం చేయకపోగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు నష్టం జరగలేదు అన్నట్టుగా మీరు చేసేటువంటి ప్రకటనలు మరింతగా కుండి మీద కారం చల్లినట్టుగా రైతుల్ని ప్రజల్ని బాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము అడుగుతున్నాం, మాకు సంబంధించినటువంటి మా జిల్లా పార్టీ అధ్యక్షులతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల మీద మాట్లాడారు. రైతులకు సంబంధించి ఏ సహాయం చేశారో మాట్లాడారు, ఈ క్రాప్ గురించి మాట్లాడారు, ఉచిత పంటల బీమాల గురించి మాట్లాడారు, ప్రభుత్వం ఇటువంటి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్ని గురించి మాట్లాడారు, ఈరోజు వైఫల్యాన్ని గురించి కూడా అందరం కలిసి మాట్లాడారు. అయితే దానికి సంబంధించినటువంటి దాంట్లో సమాధానం చెప్పకుండా ఒక వీధి రౌడీలాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చూసుకుందామా, నీ ప్రతాపం ఏందో నా ప్రతాపం ఏందో అని చెప్పి మాట్లాడాడు. దాని మీద ట్వీట్ చేశాడు, ఏమని, మేము బహిరంగ చర్చకు ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాము అని. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీట్వీట్ చేశాం, ఏమని, మేము నువ్వు కోరిన విధంగా నీ సవాలుని, అచ్చెన్నాయుడు సవాలని స్వీకరించి బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ మాట్లాడదాం, ఏ ఛానల్లో, నీకు ఇష్టం వచ్చినటువంటి ఛానల్లో మాట్లాడదాం, లేదా నీకు ఇచ్చినటువంటి ప్లేస్ లో మాట్లాడదాం, నువ్వు ఎక్కడ వేదిక అంటే అక్కడ మాట్లాడదాం, నువ్వు ఇచ్చినటువంటి తేదీలో మాట్లాడదాం, నువ్వు ప్రకటించినటువంటి సమయానికి వస్తాం, అందరం కలిసి కూర్చొని మాట్లాడదామని అంటే పాపం అచ్చెన్నాయుడికి పాత సామెత గుర్తుకొచ్చింది, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా. ఒరే మనం ట్వీట్ పెట్టామే, వాళ్ళు మరలా మనకి దానికి సరైనటువంటి సమాధానం చెప్పారే, కాబట్టి ఏమో మాట్లాడాలా, మనం ప్రజల ముందు మాట్లాడాలంటే మనకు వాయిస్ లేదు, ప్రజలు మనల్ని మామూలుగా చేతులతో కాళ్ళతో కొడితే పర్వాలేదు, మిగతా ఇతర వస్తువులతో కొట్టే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆయన అన్నాడు, వెంటనే నువ్వే కూసావు, నీ నోటుతో కూసావు, అచ్చెన్నాయుడు నోటుతో మాట్లాడి ట్వీట్ పెట్టావు, ఎక్కడైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని. మేము సిద్ధమని చెప్పి తెలియజేసామని తోక ముడిచి పారిపోయి ఈరోజు దాని మీద అసెంబ్లీకి రండి చర్చిద్దామన్నాను. అసలు మీకు మాట్లాడడానికి సిగ్గు బుద్ధి ఉందా? మీరు మాట్లాడినటువంటి మాట మీద మీరు నిలబడే, చంద్రబాబు నాయుడుకి ఏ రోజు మాట మీద నిలబడేటువంటి అలవాటు లేదు. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి మీ మంత్రులు కూడా అటువంటి వాళ్ళు, మీకు చేత కానటువంటి వాళ్ళు, ధైర్యం లేనటువంటి వాళ్ళు, దమ్ము లేనటువంటి వాళ్ళు, చావు లేనటువంటి వాళ్ళు. మీరు ఎందుకు అసలు మామూలుగా ఛాలెంజర్కి పిలిచి తోక ముడిచి పారిపోతారు? ప్రజల్లో మరింత పాలన కావడం లేదా? ఇది మీకు అసహ్యమని అనిపించడం లేదా? ఈరోజు మేము చెప్పాం, అన్ని విషయాల మీద వస్తాం. 2019 నుంచి 2024 దాకా విద్య మీద మాట్లాడదామా, వైద్యం మీద మాట్లాడదామా, దేని మీద మాట్లాడదాం, మరొకసారి అచ్చెన్నాయుడికి ఛాలెంజ్ విసురుతున్నాం. ఏ విషయం మీదైనా సరే, వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా, ఇతర రంగాల మీద మాట్లాడదామా, 2019 నుంచి 2024 వరకు
మా ప్రభుత్వంలో మా పరిపాలనలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ప్రజలకు అండగా నిలిచినటువంటి విధానాల గురించి మాట్లాడడానికి నేను మరలా చెప్తున్నా, నీకు నచ్చినటువంటి ఛానల్ దగ్గరికి వస్తాం. తేదీ నువ్వే ప్రకటించు, స్థలం నువ్వే ప్రకటించు, సమయం నువ్వే ప్రకటించు, మాకేం ఇబ్బంది లేదు, ధైర్యంగా రాగలుగుతున్నాం. కాబట్టి నువ్వు మాట మీద నిలబడేటువంటి వాడివైతే, మాట తప్పనటువంటి వాడివైతే నువ్వు చెప్పినటువంటి విధంగా సిద్ధపడు. దానికి డ్యూటీగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎంతసేపటికి అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి అంటే, మీరు అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుందో మనం చూసాం కదా, ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరు చూసాం కదా. మీరు మాట్లాడేటువంటి మాటలకి చంద్రబాబు నాయుడు మరలా పాపం వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది ఇంటికి పోయి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకే క్లారిటీ లేదు, మీకే స్పష్టత లేదు. ఎవరి మీద మాట్లాడుతున్నారో తెలియదు, ఎవరిని మాట్లాడుతున్నారో తెలియదు. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్లే, ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉండేటువంటి వాళ్లే, కూటమి పార్టీలే, మీ మంత్రులు మీరే విమర్శించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ వేదికగా. కాబట్టి ఎక్కడ కూడా గందరగోళం తప్ప, ఆత్మస్తుతి పరనింద తప్ప. ఈరోజు మేము ఎందుకు చెప్పాం, అయ్యా మాకు ప్రతిపక్ష హోదా కావాలన్నటువంటిది మీరు ఇస్తే వచ్చేటువంటిది కాదు, మీ వల్ల దాని వల్ల ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేటువంటిది ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అనుభవించినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష స్థానాన్ని కోరుకోవాలంటే కాకపోతే సమయం వస్తుంది కాబట్టి, ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది కాబట్టి మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప, లేకపోతే సాధారణ శాసనసభ్యుడిగా మీరు ఆయన నిలబడంగానే మైకులు కట్ చేస్తే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దిక్కులేదు మీరు ఉన్నప్పుడు గతంలో, అటువంటిది మీరు మైకులు కట్ చేస్తే ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం వెసులుబాటు లేనప్పుడు అటువంటి అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు అసెంబ్లీ చూసిన తర్వాత ప్రజలే అంటున్నారు ఇది అసెంబ్లీనా అని చెప్పి అసహించుకుని యావగించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు ఎక్కడికైనా మేము వస్తామన్నాం, మీరు రమ్మన్నారు, పిలిచారు, మరలా వచ్చి యూటర్న్ తీసుకుని మేము రేపు ప్రజల్లోకి రాలేము, ప్రజల ముందు మాట్లాడలేం, మీరు అసెంబ్లీ కంటే అసెంబ్లీలో మా గొంతులోకి మీరు వరకు మాట్లాడి మీ గడవ వరకు వినిపించుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. కారణం ఏంటి, మీరు చేసింది ఏమి లేదు కాబట్టి, చెప్పుకోలేరు కాబట్టి ఈరోజు మీరు ఆ స్థాయికి దిగజారిపోయారు. మేము అందుకే అచ్చెన్నాయుడు విసిరినటువంటి సవాలుని మరింత లోతుగా చూసాం. మనం ఈయన చెప్పినటువంటి అన్ని విధాల మీద మనం మాట్లాడగలం అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత మేము మీకేం చెప్పాం, ఎప్పుడైనా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి సమయము, తేదీ, ఛానల్, వేదిక అన్ని మీరే ఖరారు చేయండి అని చెప్పాం. దాని మీద నేను ఆశిస్తున్నా అచ్చెన్నాయుడికి ధైర్యం ఉంటే మా సవాళ్ళని స్వీకరించి, నువ్వు ఇచ్చినటువంటి సవాల్, నువ్వు ముందుకు వచ్చావు, నువ్వు విసిరినటువంటి సవాల్, దానికి ప్రతి సవాల్ విసిరాం, దాన్ని స్వీకరించి నువ్వు ముందుకు వస్తే ప్రజల్లో ఏం జరిగింది, ఎవరేం చేశారు అనేటువంటి దానికి ఎవ్వరు అవసరంలో రైతులు ప్రజల సమక్షంలో చర్చిద్దాం. వాళ్లే ఎవరి ముఖం మీద కొడతారనేటువంటిది కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు మీకు మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది, రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు ఈ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి, అచ్చెన్నాయుడికి ఎక్కడ ఉంది అని చెప్పి పడుతున్నాను. దశాబ్దాల కాలంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పేరుకుపోతే పట్టించుకునేటువంటి నాదుడే కరువైతే, దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద కానీ, రైతుల సమస్యల మీద కానీ దృష్టి పెట్టినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్పుకోగలిగేటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఈరోజు అనేక రకాలైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చాడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు లాంటి వాడికి జన్మలో రైతు భరోసా కేంద్రం లాంటివి తీసుకొచ్చి రైతులకు అన్ని విధంగా చేయి పట్టి నడిపించి, విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు అన్ని విధాలా అండగా నడిచేటువంటి ఒక వ్యవస్థని తీసుకురావాలనేటువంటి ఆలోచన ఏ రోజైనా స్పృహ తట్టిందా, మధ్యలో మెదిలిందా? అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి దానిని గురించి ఈరోజు మేము చెప్పాం. ఆర్బీకేలు పెట్టాం, ఈ క్రాప్ సిస్టమ్ చేశాం, రైతులకు సంబంధించినటువంటి నష్టపోతేటువంటి తుఫాను పంట కాలంలో ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఆ సీజన్ ముగిసే లోపల ఇచ్చాం. ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీలాగా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఈరోజు గగనం అయిపోయింది, ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ క్రాప్ బుకింగ్ సరిగ్గా జరగడం లేదు. రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఆర్బీకేలను దాదాపుగా నిర్వీర్యం చేసేశారు. కాబట్టి వీటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా నిలవాల్సినటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ఒక పథకం ప్రకారం మీరు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మేము చెప్పాం, గతంలో లక్షల మంది ఉన్నారు, మిగతా రైతుల సంగతి ఏంటి? మీరు అసలు ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే, అసలు మానవత్వాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారంటే, ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు. ఒక విపత్తు సమయంలో మీరు వ్యవహరించాల్సినటువంటి తీరును గురించి ప్రజలు, రైతులు మిమ్మల్ని చీకొట్టుకుంటుంటే ఏమాత్రం సిగ్గు లేకుండా మీరు సిగ్గు శరాన్ని మరిచి మీ ఇష్ట ప్రకారం విమర్శలు చేస్తారు రకరకాలంటే. అసలు మీ పేర్లు ఎత్తడానికి అసహ్యం వేస్తుంది, మీ గురించి మాట్లాడాలంటేనే చండాలంగా అనిపిస్తుంది, ఒళ్ళు జలధరిస్తుంది, మీ గురించి అసహ్యం వేస్తుంది. ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గొప్ప చెప్తున్నాడు, బాగానే ఉంది. రైతులకు ఇచ్చినటువంటి పరిహారం గురించి ఏమి ఇస్తామనేటువంటి దాని మీద ఎందుకు మాట్లాడలేదు, ఏమి ఇస్తాననేటువంటి దాని మీద ఎందుకు ప్రకటన చేయడం లేదు? మీరు ఈరోజు మాట్లాడండి. పత్తి పంట నష్టపోయింది, రైతులు బాధపడుతున్నారు,
బంతి పంటకు జరిగినటువంటి నష్టాన్ని గురించి ఎందుకు మీరు మాట్లాడటం లేదు? వేరుశనగ రైతులు నష్టపోయారు, బాధపడుతున్నారు. వేరుశనగ పంట నష్టాన్ని గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదు? ఏ పంటల గురించి నష్టపోయినటువంటి పంటల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా అంతా బాగుంది, మేము కష్టపడ్డాము, మేము పనిచేసామని కాదు కదా, ఏదో ముక్తాయింపించి వెళ్ళడం కాదు కదా. ఏ పంట ఏ రైతులు నష్టపోయారో, ఏ వర్గానికి నష్టం వాటిల్లింది, దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నామో. ఈ రోజు తుఫాను వెలిసి 4 రోజులు అవుతున్నా కనీసం దాని గురించి పట్టించుకోకుండా, దాని గురించి మాట్లాడుకోకుండా మేమేదో రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తే దాన్ని మీరు విమర్శించేటువంటి విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈ రోజు నిన్న మాట్లాడారు, అసలు మీరు చేసేటువంటి ప్రభుత్వమేనా? దీన్ని గవర్నెన్స్ అంటారా? నిన్న మాట్లాడాడు ఎవరు? అచ్చెన్నాయుడు మాట్లాడాడు. అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి వాటి కూడా కొన్నిటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం. ఏమన్నాడు? ఒక ట్వీట్ పెట్టాడు, నిన్న మీడియాతో కూడా మాట్లాడాడు. మిర్చి 11,771 రూపాయల కన్నా కొనుగోలు చేస్తామని ప్రకటించారు. మీరు చెప్పిందే, మీరు చెప్పినటువంటి దాని ప్రకారమే 11,771 రూపాయలు కొనుగోలు చేస్తామని చెప్పి ఎందుకు మీరు కొనలేదయ్యా రైతుల దగ్గర అని అడిగితే మీరు చెప్పినటువంటి సమాధానం ఏంది? ఏందయ్యా 11,780 కొంటమంటారా? బయట 14,000 15,000. అసలు నీకు నోరు ఎక్కొచ్చింది? 14,000 15,000 రూపాయలు అమ్మాయా? మిర్చి అమ్మిందా 14,000 15,000 రూపాయలు? నువ్వు 11,780 రూపాయలు కొంటానని ఎప్పుడు చెప్పావు? పాపం రైతులు 7,000 నుంచి 8,000, మహా అంటే 9,000కు మించి అమ్మకపోతే రైతులు వాళ్ళ గోడు వెళ్ళబోచుకుంటే 11,780 రూపాయలు కొంటానని చెప్పి ఈరోజు టాప్ క్వాలిటీ ఉండేటువంటిది కూడా 14,000 15,000 కూడా అమ్ముడు బాలేదు. మామూలు వెరైటీ 8,000 కూడా రాకపోతే దాని గురించి మీరు మాట్లాడకుండా రైతులకు సంబంధించినటువంటి దానిలో ఈరోజు ఏదో మేము మాట్లాడుతున్నాము అని చెప్పనే దానికి మేము 11,780 కొన్నాం, కానీ మార్కెట్ లో 15,000 రూపాయలు వచ్చేసింది కాబట్టి దాని గురించి మేము పట్టించుకోలేదు అన్నట్టుగా మీరు మాట్లాడడం అనేటువంటిది. ఈ మాట మీరు మా దగ్గర మాట్లాడడం కాదు, రైతుల దగ్గర పోయి మాట్లాడండి. మేమేమో 11,780 కొంటానన్నా, మీరు 15,000కు అమ్ముకున్నారు కాబట్టి మేము కొనలేదు అనేటువంటి మాట చెప్తే రైతులు మిమ్మల్ని దేనితో కొడతారో అర్థమవుతుంది. మీరు ఇదే మాట 11,781 రూపాయలకు మేము కొనాలనుకున్నాము, కానీ 15,000 రూపాయలు మిర్చి అమ్మింది కాబట్టి మేము కొనలేదనేటువంటి మాట ధైర్యం ఉంటే ఈ అచ్చెన్నాయుడు పోతాడా, చంద్రబాబు నాయుడు పోతాడా, ఇంకొకటి పోతాడా పోయి రైతుల దగ్గర చెప్తే రైతులు మిమ్మల్ని దేంతో కొడతారనేటువంటి దాని మీద మీకే అర్థమైపోతుంది అసలు మీరు చేసినటువంటి పొరపాటు ఏంది, తప్పు ఏంది అనేటువంటిది. కాబట్టి టాప్ క్వాలిటీ 12,000 13,000 అమ్మకపోతే నువ్వు సాధారణ వెరైటీ 8,000 నుంచి 9,000 రూపాయలు, 7,000 8,000 మహా అంటే 9,000 రూపాయలు అమ్మితే మీరు సిగ్గు ఎగ్గు లేకుండా రైతుల దగ్గర కొనకుండా 11,780 రూపాయలు ప్రకటించాము, అంతకన్నా ఎక్కువ పోయిందని ఒక మాటతో గాలి మాటలు మాట్లాడి గాలి కబుర్లు చెప్పి ఈరోజు మీరు దానికి సంబంధించి తప్పించుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు తప్ప రైతులను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎక్కడున్నావు నువ్వు? గుంటూరు మిర్చి ఆడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి. ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రైతుల సమస్యలను అడిగాడు, తెలుసుకున్నాడు, రైతులకు అండగా నిలిచాడు, రైతుల పట్ల పోరాటం చేశాడు. కానీ కనీసం అక్కడికి వెళితే మీ ముఖం చూపించలేక మిమ్మల్ని అక్కడ రైతులు తరిమి 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 శ్రీకాకుళం జిల్లా దాకా కొట్టారని చెప్పి భయపడి కనీసం నువ్వు పక్కన ఉన్నటువంటి మిర్చి ఆడికి వెళ్లి ఆ రోజు ఉన్నటువంటి మిర్చి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి భయపడ్డావు, వెళ్ళలేకపోయావు, వెళ్ళడానికి నీకు మనసు రాలేదు. ఆ సమస్యలు తెలుసుకుని నువ్వు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి చెప్పి మిర్చి రైతుల సమస్యలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి వాటిని పరిష్కరించాలనేటువంటి విధానం కానీ ఆలోచన కానీ మీకు స్ఫురణ కూడా రాలేదు. అటువంటిది ఈరోజు మీరు మరలా మాట్లాడుతున్నారు, ఈ క్రాప్ల గురించి మాట్లాడుతున్నారు, ఆర్బీకేల గురించి మాట్లాడుతున్నారు, సచివాలయాల గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ రాజకీయ షోలు అని చెప్పి మాట్లాడారు. ఈ క్రాప్ కానీ ఆర్బీకేలు కానీ సచివాలయాలు కానీ. మీరు ఈ రోజు నేను అడుగుతున్నా, ఆర్బీకే లేకపోతే, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే ఈరోజు కనీసం మీకు గ్రామాలలో ఎవరన్నా పాపం వ్యవసాయం గురించి కానీ రైతుల గురించి కానీ సూచన కానీ సలహా కానీ లేదా ఏదైనా సమస్య గురించి పరిష్కారం కానీ ఏదైనా వివరణ కానీ ఏదైనా ఇచ్చేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళ? సచివాలయాలు అనేటువంటివి లేకపోతే, సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి తుఫాన్ నేపథ్యంలో మొత్తం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉండేది వ్యవస్థ అంతా. ఈరోజు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి, సచివాలయాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళందరూ కలిసి పనిచేశారు కాబట్టి కనీసం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో నష్టం జరిగింది, పంట నష్టాలు ఎవరిని ఆపలేకపోయారు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళందరినీ గుర్తించు. నువ్వే ఏ నోటితో మాట్లాడావు? ఇవన్నీ షోలు అని చెప్పి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు? సచివాలయాలన్నింటినీ కూడా స్వర్ణాంధ కేంద్రాలుగా మారుస్తానని చెప్పి మాట్లాడాడు. అంటే ఎక్కడికి పోతే అంటే ఈ రోజు ఈ మాట, ఈ అవసరం, సచివాలయ ఉద్యోగులు సచివాలయ అవసరం అనుకుంటే దాని గురించి ఒక మాట మాట్లాడతారు. పని తీరిపోతే మరొక రోజు అవన్నీ షోలు తప్ప ఏం ఉపయోగం లేవు అని చెప్పి మీరే మాట్లాడతారు. కాబట్టి ఈ రోజు మీరు అడిగారు రైతులకు సంబంధించి ఏం పరిహారం ఇచ్చామంటున్నారు. మేము ఛాలెంజ్ ఎదురుతున్నాం, ప్రభుత్వం నీ చేతిలో ఉంది, రికార్డు నీ దగ్గర ఉంది. ఉచిత పంటల బీమా అమలు చేసామో లేదో, ఉచిత పంటల బీమాకు సంబంధించి అచ్చెన్నాయుడు
ఉచిత పంటల బీమాకు సంబంధించి 7,802 కోట్ల రూపాయలు ఇచ్చాం. చూసుకో, నీ దగ్గర ఉంది ప్రభుత్వం రికార్డ్, నీ దగ్గర ఉంది, లెక్క పక్క సరి చేసుకో. పాపం నువ్వు ఎంతసేపటికి ఏదో చెప్పినట్టుగా రైతులను అడ్డపెట్టుకుని ఆగ్రోస్లో ఎక్కడో పనిచేసేటువంటి ఉద్యోగుల దళారులుగా మార్చి వాళ్ళతో దోచుకోవాలనేటువంటి ఆలోచన కాదు. దళారులుగా, మీడియేటర్లుగా పాపం ఉద్యోగస్తులను మార్చి రైతులను అడ్డం పెట్టుకుని నాశరకమైనటువంటి సామాన్లు అమ్మి ఏ విధంగా డబ్బులు దోచుకోవడం ఆలోచన చేయడం కాదు. నీలాంటి వ్యక్తిని ఉచ్చరించడానికి కూడా, పేరు ఉచ్చరించడానికి కూడా రైతులు మండిపడేటువంటి పరిస్థితి ఏర్పడింది, గుర్తుపెట్టుకోవాలి. దాని గురించి మాట్లాడు. ఈరోజు మేమున్నప్పుడు గర్వంగా చెప్పాం, ఉచిత పంటల బీమా ఇచ్చాం, ఈ క్రాప్ బుకింగ్ చేశాం, 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ఈ జిల్లాకు సంబంధించి కానీ, రాష్ట్రానికి సంబంధించి కానీ మేము ఛాలెంజ్ విసురుతున్నాం. మేము ఉన్నప్పుడు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా ఉండింది. సీఎం యాప్ పెట్టి ప్రతిరోజు కంటిన్యూస్ మానిటరింగ్ చేశాం. అగ్రికల్చర్ ప్రొక్యూర్మెంట్ గురించి, ప్రైస్ గురించి. ఏ రోజు తగ్గితే ఆ రోజు వెంటనే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసేటువంటి విధంగా మీలాగా ఈ రోజు మీరు ఉత్తర్వులు ఇస్తే తప్ప లేకుండా ఆటోమేటిక్ గా తగ్గింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించి ఒకటే విషయం చెప్పారు, ఎవరు ఉత్తర్వులు అవసరం లేదు, మీరే తగ్గింది. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర తగ్గింది, కనీస మద్దతు ధర తగ్గింది, వెంటనే కొనుగోలు ప్రారంభించండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చాం. నీ దగ్గర ఆ పరిస్థితి ఉందా? మీరు ఆ పరిస్థితి చేసేటువంటి పరిస్థితులు ఉన్నారా? ఈ రోజు మీరు ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి మాట్లాడితే మేము 300 కోట్లు ఇచ్చామని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. 3,000 కోట్ల రూపాయలు ఇచ్చేస్తే, 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఇస్తే మేము 7,802 కోట్ల రూపాయల రైతులకు సంబంధించినటువంటి ప్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తే ఒక 300 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని 300 సార్లు మాట్లాడుకుంటున్నారంటే అంతకన్నా సిగ్గు చేటు అనేటువంటి విషయం మనకు ఉందా మీకు? ఈరోజు నా ప్రతాపం, నీ ప్రతాపం అని చెప్పి పెరిగావు ఎత్తు, కానీ నీ బుర్రలో ఉండేటువంటిది కనీసం చారుడు గంటెడు గుంజైనా ఉందా? మనిషి పెరగడం కాదు, బుద్ధి పెరగాలి. నువ్వేదో హీరోలాగా ఫీల్ అవుతున్నావు, నేను కమిడియన్ గా చూస్తున్న రైతులు అనేటువంటి విషయాన్ని మర్చిపోక అచ్చెన్నాయుడు అనేటువంటి వ్యక్తిని మనిషి పెరిగాడు కానీ బుర్ర లేదు. ఈయన ఏమైనా హీరోలాగా అనుకుంటున్నాడేమో, ఈయన కమిడియన్ గా కూడా పనికిరాడు అన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పడే గుర్తుపెట్టుకో. ఈరోజు మరలా ఇంకోటి చెప్పాడు, ఎందుకు కమిడియన్ అంటున్నావంటే నువ్వు మాట్లాడేటువంటి కామెడీగా ఉన్నాయి తప్ప సీరియస్ గా రైతులు కానీ ప్రజలు కానీ తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజు ఉన్న బర్రెల పొగాకు సంబంధించి 271 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశామని చెప్పు. ఎంత? 271 కోట్ల రూపాయలు. నేను ఛాలెంజ్ విసురుతున్నా, డిస్ప్లే చేయి. నువ్వు 271 కోట్లకు బర్రెల పొగాకు ఏ రైతు దగ్గర, ఏ సచివాలయ పరిధిలోనో, ఏ ఆర్బీకే పరిధిలోనో ఎవరి దగ్గర ఎంతెంత కొన్నావో, ఎంతెంత చెల్లింపులు చేసామనేటువంటి దాని మీద నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారమే ఆ 271 కోట్లకు సంబంధించి జాబితా ప్రకటించేటువంటి దమ్ము, ధైర్యం మీకు ఉందా? జాబితా నువ్వు ప్రకటించగలవా? దాని గురించి మాట డిస్ప్లే చేయి. మరొక పని ఏం చెప్పావు, ఇంకొక మాట ఏం చెప్పావు, కోకో రైతులకు సంబంధించి 50 రూపాయలు కిలోకి ఇస్తామని చెప్పి రైతులకు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చావు? ఫ్యాక్టరీ వాడికి ఇచ్చావు. దానివల్ల పాపం రైతులకు ఎట్లా వాళ్ళ డబ్బులు? ఏ విధంగా నువ్వు రైతులను ఆదుకున్నట్టు? రైతులు నష్టపోయినట్టు కదా. ఎక్కడైనా సరే నాకు తెలిసి మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం కూడా రైతులకు ఎక్కడ చేరినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నువ్వు చెప్పావు మామిడిని గురించి మాట్లాడావు, దాని గురించి కూడా మేము ఎంత ఇచ్చాము అని చెప్పి కిలో 12 రూపాయలు ప్రకటించావు. 4 రూపాయలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ అన్నావు. ఆ 4 రూపాయల ప్రభుత్వం నుంచి సబ్సిడీ అనేటువంటిది నేను మరలా నేను అడుగుతున్నాను, నువ్వు ఏ విధంగా అయితే బర్రెల పొగాకు చెప్పావో, ఏ విధంగా మిగతా వాటికి చెప్పావో, దీనికి కూడా ఇదిగో ఇంతమంది రైతులకు ఇంత ఇచ్చామో చెప్పగలిగేటువంటి ధైర్యం నీకుందా? డిస్ప్లే చేయి, ప్రకటించు, దాన్ని చూపించు. ఇదిగో ఇంత వచ్చింది, ఇంత ఇచ్చాం, ఈ రైతులకు సంబంధించినటువంటి దాన్ని మాట్లాడు. ఎక్కడ నుండి రిలీజ్ చేయి. 8 రూపాయలు కంపెనీలు ఇస్తాయని చెప్పి ఒక్క కంపెనీ 8 రూపాయలు ఇచ్చినటువంటి పాపన పోయిందా? 12 రూపాయలు ఇచ్చేసాం అయిపోయిందని చెప్పడానికి నీకు నోరు ఎట్లా వస్తుంది? ఏ విధంగా మాట్లాడతావు నువ్వు? ఏ విధంగా ఇటువంటి ప్రకటనలు చేయగలవు? కాబట్టి ఈ రోజు నువ్వు ఇంకో మాట మాట్లాడావు, ఉల్లికి సంబంధించి మాట్లాడావు. ఉల్లి అయితే పాపం దారిలో పొలాల్లోనే వదిలేశారు. ఉల్లి పంటను దాని గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. దాదాపు 4 లక్షల టన్నులు అనేకూలమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో 4 లక్షల టన్నులు పండితే మీరు ఎన్ని కొనుగోలు చేశారు? 6,000 క్వింటాలు కొనుగోలు చేశారు. మీరు కొనుగోలు చేసింది 6,000 క్వింటాలు. వాటికి సంబంధించి మీరు డబ్బు చెల్లించలేదని అదిగో మీకున్నటువంటి మీ కరపత్రం నిద్రలేస్తే మీకు బాగా ఒత్తు జాకిలు పెట్టి లేపేటువంటి ఆంధ్రజ్యోతి ఈ రోజు రాసింది చెల్లించాల్సింది 17 కోట్లు, ఇప్పటికి చెల్లించింది 2,11,00,000. 2 నెలలుగా రైతులు నిరీక్షణ, మార్కెట్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు. ఇది మీరు ఇచ్చినటువంటి మీ పేపర్, మీకు బాకా ఊది మీకు జాకిలు పెట్టి లేపేటువంటి ఆంధ్రజ్యోతి. ఇదిగో ఆడ మామూలుగా ఉల్లి డబ్బులేవి అని మీ పత్రికలే, మీ మీడియానే ఆహా ఓహో అని మిమ్మల్ని బాకా ఊదేటువంటి మీ మీడియానే మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. 350 మందికి 2,445 మంది దగ్గర కొని 14,89 రూపాయలు ఇంకా 14,89 లక్షలు ఇంకా చెల్లించాల్సి ఉంటే
మీరు 350 మందికి మాత్రమే 2,11,00,000 రూపాయలు చెల్లించారు. అంటే 2,800 మంది రైతుల దగ్గర నుంచి 1,55,000 క్వింటాల ఉల్లి సేకరించి దానికి 17 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 350 మందికి మాత్రమే 2,11,00,000 ఇచ్చారు. మిగిలినటువంటి 2,445 మందికి ఎప్పుడు జమ చేస్తారు 14,90,00,000 అని చెప్పి ప్రశ్నిస్తూ రాసినటువంటి కథనం. దీనికి సమాధానం చెప్పు నువ్వు. దీనికి సమాధానం చెప్తే ఏదో మామూలుగా నేను వచ్చి మాట్లాడిపో మైకు దగ్గర అదట్ట ఇదిట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు నేనేం చేశాను అని చెప్పి దానికి సమాధానం చెప్పండి. కాబట్టి మీరు ఏం చెప్పారు? ఉల్లికి సంబంధించి రేట్ ఇస్తానన్నారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో 12 రూపాయలు కొంటామని చెప్పారు, కొన్నామని చెప్పారు. 8 రూపాయలు సబ్సిడీగా ఇస్తామన్నారు. వీటన్నిటితో పాటు ఎకరాకి 20,000 రూపాయలు చొప్పున హెక్టార్కి 50,000 రూపాయలు ఇస్తానన్నారు. ఒక్క రూపాయి ఇచ్చారా ఉల్లి రైతులకి? పాపం ఒక్క రూపాయి. 3 రూపాయలకి కిలో పాపం వాళ్ళు దారపోసుకున్నారే, కొంతమంది పాపం పారబోసుకున్నారే. ఒక్క రూపాయి ఇచ్చారా? హెక్టార్కి 50,000 ఇస్తాం, ఎకరాకి 20,000 రూపాయలు చొప్పున మీరు మాట్లాడినటువంటి మాటలు వాస్తవం కదా? ఒక్కరికి 1 రూపాయి ఇచ్చినటువంటిది ఉందా? కాబట్టి వ్యవసాయాన్ని గురించి ఇంత చిత్తశుద్ధి కలిగి ఇంత వ్యవసాయం మీద శ్రద్ధ ఉండేటువంటి మీరు వ్యవసాయం గురించి మాట్లాడతారు. మీ చిత్తశుద్ధి ఇదే, మీ శ్రద్ధ ఇదే, రైతుల పట్ల వ్యవసాయం పట్ల మీరు మాట్లాడాల్సినటువంటి విధానం ఇదే. ఈకేవైసీ గురించి మాట్లాడతారు, ఇంకొక దాని గురించి మాట్లాడతారు, రకరకాలైనటువంటి గురించి మాట్లాడతారు. మేము ప్రతి విషయంలో గర్వంగా చెప్పగలం, రైతులకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని రకాల సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడానికి అన్ని విధాల అండగా నిలిచాం. ఈరోజు యూరియాకి సంబంధించినటువంటి దాంట్లో, విత్తనాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఈరోజు మీరు యూరియా జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో యూరియా కార్డులు ఇప్పుడు ఖరీఫ్ ప్రారంభం కాకపోతే దాన్ని పంచబోతున్నారు. ఏమని పంచబోతున్నారు? యూరియాకి సంబంధించినటువంటి దాంట్లో యూరియా ఎంత ఇస్తారు? ఎకరాకి 3 బస్తాలు ఇస్తారా? ఎకరాకు 3 బస్తాలు యూరియా ఇస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా మీరు వీటికి సంబంధించినటువంటి ఈ 3 బస్తాల రూపాయలు మీరు ఇచ్చినప్పుడు తీసుకోవాలనా? నేను అదే చెప్పాను, రైతులకి గ్రామాల్లో పర్యటిస్తున్న రైతులు చెప్పారు, మేము ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టాం, ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడి రైతులకు అవసరమైనటువంటి పంటకు వాళ్ళకి ఎంత అవసరం అవుతుందో పంటలు సాగు చేయడానికి అంత ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీరు ఇచ్చినటువంటి ఆ కార్డు ఏదైనా ఉంటే మడిచి పెట్టుకోండి తప్ప మీరు వాటిని రైతులకు ఉపయోగపెట్టడానికి వీలు లేదు. రైతులకు ఎంత యూరియా అవసరమో అంత ఇవ్వండి. మొన్న రైతులు రోడ్డు ఎక్కారు, ఇబ్బందులు పడ్డారు, బ్లాక్ మార్కెట్ లో కొనపడ్డారు. మీ పుణ్యమా అని చెప్పి ఈ అచ్చెన్నాయుడు మాట్లాడతాడు, నోరా ఇంకేదన్నా నాది. ఈ రోజు నువ్వు ప్రైవేట్ వ్యక్తులకి డీలర్లకి ఉన్నటువంటి దాన్ని దోచిపెట్టి ఈరోజు మార్కెట్ ద్వారానో లేకపోతే ఆర్బికల్ ద్వారానో మీరు ఇవ్వనందువల్ల ఈరోజు పాప రైతులు బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఇప్పటి నుంచి రైతులు ఆందోళనలో ఉన్నారు. దానికి తోడుగా మేము ఇవ్వం, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, చేతకాక మాట్లాడేటువంటి మాటలు తప్ప చేతలో మాట్లాడేటువంటి మాటలన్నా కాబట్టి క్యాన్సర్ వస్తుంది, అందుకని మేము 3 బస్తాలు ఇస్తాం, ఆ 3 బస్తాలు కూడా మేము ఇచ్చినప్పుడు ఇస్తాం, మేము ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి యూరియా విషయంలో కూడా ఇప్పటికే మా నాయకుడు మాకు స్పష్టత ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే రైతులు ఇబ్బందుల్లో ఉన్నారో యూరియా విషయంలో కానీ మరొక విషయంలో కానీ ఖచ్చితంగా వాటి మీద పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తూ